అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వరద ప్రభావంతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ గేటు దగ్గరికి గొల్లపూడి నుంచి కొట్టుకొచ్చినటువంటి దాదాపు 4 బోట్లను తొలగించేటువంటి ప్రయత్నం ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టింది. ఆ దిశగా ఇప్పటికే ఒక ప్రత్యేక బృందాన్ని ఇక్కడ పనిచేయడానికి పంపించినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఆ పెద్ద బోటు ఒకటి తగలడంతో దాదాపు 69వ గేటు వద్ద ఒక గడ్డర్ కూడా పూర్తిగా దెబ్బతినింది. ఆ గడ్డర్ను కూడా కొద్దిసేపటి క్రితమే భారీ క్రేన్ల సహాయంతో తొలగించడం జరిగింది. అయితే సాధారణంగా గడ్డర్ అనేది ఒక 69, 68 గేట్లకి, అంటే పక్కపక్క గేట్లకి సపోర్ట్గా, అదేవిధంగా అవి రెండు ఇంకా స్ట్రాంగ్గా నిలబడడానికి అవసరమైనటువంటి సపోర్ట్ను ఇస్తూ ఉంటుంది. అయితే భారీ ఎత్తు కలిగినటువంటి ఈ బోటు, అతి పెద్ద సైజు కలిగినటువంటి ఓ బోటు వచ్చి నేరుగా ఆ గడ్డర్ని ఢీకొనటంతో ఒక్కసారిగా ఆ గడ్డర్ కూడా పూర్తిగా విరిగిపోయినటువంటి పరిస్థితి. సో దానివల్ల యూస్ఫుల్ అయ్యేదానికంటే కూడా అది తిరిగి గేట్ పైన పడితే జరిగే నష్టం ఎక్కువ కాబట్టి ఆ గడ్డర్ని ప్రస్తుతం భారీ క్రేన్ల సాయంతో తొలగించి వేయడం కూడా జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం 69వ గేటు వద్ద ఎంత భారీ సైజు గలటువంటి పడవ ఒకటి, ఓడ ఒకటి అడ్డుపడింది. గేటు కూడా ఇది గేటును ఢీకొట్టి, ఫస్ట్ గడ్డర్ని ఢీకొట్టిన తర్వాత గడ్డర్ని అనంతరం గేటును ఢీకొట్టి ఇక్కడే నిలబడిపోయినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కనీసం అది గేట్లో నుంచి కూడా లోపలికి వెళ్ళేటువంటి ఆస్కారం కూడా లేదు. సైజు అంత పెద్దదిగా ఉంది. ఇక గడ్డరు యొక్క శిథిలాలు మనకు ఈ గేటు పైన చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. గడ్డరు బోటు ఢీకొన్న తరువాత ఏ విధంగా దెబ్బతినింది, దాని యొక్క పొడి అంతా కూడా, అంటే గడ్డలుగా ఆ గడ్డలకు సంబంధించినటువంటి మొత్తం కూడా రాళ్ళన్నీ కూడా విడిగా అయిపోయి గేటు పైన పడినటువంటి దృశ్యాలను కూడా మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. సో ఆ ప్లేస్లో ఉన్నటువంటి గడ్డర్ను, గేటుకి ఎగ్జాక్ట్గా 1 ఫీట్ దూరంలో ఉన్నటువంటి గడ్డర్ను అయితే మాత్రం కొద్దిసేపటి క్రితమే అధికారులు తొలగించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక 4 బోట్లు, భారీ సైజు గలటువంటి ఈ 4 బోట్లను తొలగించడానికి ఈ ప్రత్యేక బృందాన్ని కూడా ఇక్కడికి తీసుకురావడంతో పాటు వాళ్ళు కూడా ఆ విధంగా కసరత్తు చేస్తున్నారు. మొదటగా ఏవైతే ఈ కోక్లైనర్స్ ఉన్నాయో వీటిని ఆధారంగా చైన్స్ అవన్నీ తీసుకొని పైన ఉన్నటువంటి సపోర్ట్, ఏదైతే పైన ఉన్నటువంటి బ్రిడ్జ్ యొక్క సపోర్ట్తో వాటిని బోట్ దగ్గరికి పంపించి ఒక 2 మనుషుల్ని తాళ్ల సాయంతో కిందకు దించి ఆ పడవలకి టైట్గా ఎక్కడైనా సపోర్ట్ ఉన్న చోట వాటిని కట్టివేయడం, అనంతరం తిరిగి ఈ భారీ క్రేన్లు ఏవైతే 2 కనిపిస్తున్నాయి ప్రకాశం బ్యారేజ్ పైన, ఆ 2 క్రేన్ల సాయంతో కూడా ఆ బోట్లను పైకి తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఏదైతే గత వారం రోజులుగా సాగుతున్నటువంటి ఈ వరద ఉధృతి నేపథ్యంలోనే దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల స్పీడ్తో ఈ బోట్లు ఇటు గొల్లపూడి నుంచి కూడా వచ్చి ఈ ప్రకాశం బ్యారేజ్ గేట్ నెంబరు 68, అదేవిధంగా 69 దగ్గర ఢీకొన్నట్లుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో అవి వచ్చి ఢీకొనగానే ఖచ్చితంగా బ్యారేజ్కి ఏమైనా డ్యామేజ్ జరిగిందా అనేటువంటి పరిస్థితిని కూడా ప్రభుత్వము ఒక దిశగా ఆలోచన కూడా చేసింది. దానికి సంబంధించి ఇప్పటికే ఆనకట్టల నిపుణుడు అయినటువంటి కన్నయ్యని పిలిపించి కూడా దీనిపైన ఒక రిపోర్ట్ ఇవ్వమని చెప్పి సూచించడంతో ఆయన బ్యారేజ్కి సంబంధించి, గేట్లకు సంబంధించి ఎలాంటి పరిస్థితి డ్యామేజ్ జరిగినటువంటి పరిస్థితి అయితే లేదు. కేవలం ఒక 69 నుంచి 68వ పిల్లర్ వరకు మధ్యన ఉన్నటువంటి ఒక గడ్డర్ మాత్రమే పూర్తిగా అది కింద పడిపోవడం జరిగింది, దెబ్బతినడం జరిగింది. సో దాన్ని తొలగించాల్సినటువంటి అవసరం ఉంది తప్ప మిగతా బోట్లను తీసేస్తే సరిపోతుందని చెప్పి తెలియజేయడం జరిగింది ఆ రిపోర్ట్లో. అదేవిధంగా కేంద్రం నుంచి వచ్చినటువంటి మరో ప్రత్యేక బృందం కూడా ప్రకాశం బ్యారేజ్ ఈ పడవలు ఢీకొన్న పరిస్థితుల్లో వచ్చినటువంటి జరిగినటువంటి డ్యామేజ్ పైన అంచనా వేసేటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తం మీద ఇవాళ వరద ఫ్లో కొద్దిగా తగ్గుముఖం పట్టడంతో ఇరుక్కుపోయినటువంటి 4 పడవల్ని కూడా తొలగించేటువంటి ప్రయత్నాన్ని అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ ఆర్టీవీ విజయవాడ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.